హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివశక్తి ఛానల్. ఈరోజు ఈ రీడింగ్లో మీ పర్సన్ మెసేజ్ మీకు ఏమిస్తున్నారో చూద్దామండి. 2 of coins, 9 of cups, 4 of cups, Knight of coins, Knight of cups. మీ పర్సన్ 2 సిచ్యువేషన్లో జగల్ చేస్తున్నారండి. ఈ 2 సిచ్యువేషన్ మీరు తన ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదా మీరు తన కెరియర్ అయి ఉండొచ్చు, లేదా మీ ఇద్దరి మధ్యన సమ్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఒకటి క్యాస్ట్ గురించి, కల్చర్ గురించి, లేదా మీ ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ గురించి ఈ డిఫరెన్సెస్ ఉండొచ్చు అండి మీ ఇద్దరి మధ్యన. సో ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారండి, జగల్ చేస్తున్నారు, చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి. మీ పర్సన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ ఒకటి కోరుకుంటున్నారండి, తను విష్ కోరుకుంటున్నారండి. డెఫినెట్గా ఎక్కడైతే స్టక్ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో, ఎక్కడైతే సఫర్ అవుతున్నారో ఈ సిచ్యువేషన్ నుంచి వాకవే చేయాలని మీ పర్సన్ డివైన్కి విష్ కోరుకుంటున్నారండి. అంతేకాకుండా మీ పర్సన్ మీ లవ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయనందుకు చాలా బాధపడుతున్నారండి, చాలా వరి అవుతున్నారండి. మీకు ఈ టైంలో మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు కూడా చాలా చాలా వరి అవుతున్నారండి. కానీ ఈ సిచ్యువేషన్లో ఇలానే ఉండిపోవాలని అనుకోవట్లేదండి. ఎక్కడైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో ఆ స్ట్రగుల్స్ నుంచి సక్సెస్ఫుల్లీ బయటికి రావాలనుకుంటున్నారండి. అంతేకాకుండా మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. మీకు లాంగ్ లైఫ్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు, స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారండి. ఎమోషనల్తో కూడిన మ్యారేజ్ కమిట్మెంట్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారండి. కాకపోతే నైట్ ఆఫ్ పెంటికల్, నైట్ ఆఫ్ కప్స్ ఇది కొంచెం స్లో ఎనర్జీ అండి. మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. మీ పర్సన్ నుంచి 10 వీక్స్లో కానీ అక్టోబర్ మంత్లో కానీ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి ఈ రిలేషన్ కోసం.